అందరికీ నమస్కారం అండి. మా పూజ గది యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ వ్లాగ్ లోనైతే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన కర్పూర పూజ, కర్పూర వ్రతం అనేది తేలిగ్గా ఎలా చేసుకోవచ్చు అనేది నేను ప్రతిదీ ఈ వీడియోలో వివరించడానికి ప్రయత్నిస్తానండి. పొద్దున్నే లేచి ఇల్లు శుభ్రం చేసి పూజ గది శుభ్రం చేసుకోవాలి, అలాగే స్టవ్ కూడా శుభ్రం చేసుకోవాలండి. మీరు ప్రసాదాలు అనేవి మీ అవకాశాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ పూజకి మనకి మెయిన్ గా ఉండవలసిన సామాన్లు పచ్చ కర్పూరం, నువ్వుల నూనె, పిండి దీపాలు, ఇంకా మీకు అవకాశం ఉంటే నువ్వు ఉండలు కూడా. పూజ అయితే ఎలా చేయాలని ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఈ పూజ మీ అవకాశాన్ని బట్టి శనివారం ఉదయం గాని శనివారం సాయంత్రం గాని చేసుకోవచ్చు అండి. ప్రత్యేక నక్షత్రము ప్రత్యేక గడియల్లోనే ఈ పూజ చేయాలని లేదు. ఏ శనివారం అయినా మీరు చేసుకోవచ్చు, కానీ అమావాస్య అలాంటి రోజుల్లోనే మాత్రం ఈ పూజ అనేది చేసుకోకూడదు. 7 శనివారాల వ్రతము, ఈ కర్పూర పూజ రెండు వేరువేరండి. రెండు అయితే ఒకటి కాదు. 7 శనివారాలు కూడా మనం పూజ చేసి 8వ వారం వడ్డీ వారం కింద చేస్తే అది 7 శనివారాల వెంకటేశ్వర స్వామి కర్పూర వ్రతం. కేవలం మనం ఏదో ఒక శనివారం నాడు ఈ పూజ అనేది చేసుకుంటాం. రెండు అయితే ఒకటి కాదండి. పూజ ఎలా చేయాలి? ఫస్ట్ ఇంట్లో నిత్య దీపం అనేది పెట్టుకోవాలి. తులసమ్మకి దేవుడి మూల దీపం అనేది పెట్టుకున్న తర్వాత వ్రతం అనేది స్టార్ట్ చేయాలి. ఒక తమలపాకు తీసుకొని అందు మీద పసుపు ముద్ద పెట్టి వినాయకునికి తయారు చేసి వినాయకునికి అయితే ఫస్ట్ మనం పూజ చేయాలి. గమనిక, వినాయకునికి బొట్టు పెట్టినప్పుడు తల పైన పెట్టాలండి. అంటే పసుపు ముద్ద పైన బొట్టు పెడితే వినాయకుడు, ఎదురుగా పసుపు ముద్దకి ఎదురుగా బొట్టు పెడితే గౌరీమాత. సో మనం గౌరవం కాదు వినాయకుడు కాబట్టి మనం పసుపు ముద్ద పైన బొట్టు అనేది పెడదామండి. పూజ చేసినప్పుడు వెంకటేశ్వర స్వామి ఒక్కరికి పూజ చేయకూడదు, అలాగే లక్ష్మీదేవి ఒక్కరికి పూజ చేయకూడదు. ఇద్దరికి కలిపి పూజ చేయాలంటే లక్ష్మీదేవికి మనం షోడోపచారాలు చదివినప్పుడు ఓం శ్రీ లక్ష్మీ నారాయణ నమ అని మనం పూజ అనేది చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామికి ఓం శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమ అని మనం చదువుకోవాలండి. తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. 16 ఉపచారాలు కూడా మనం చెప్తాం. తమలపాకు అనేది వెంకటేశ్వర స్వామి పాదాల వద్ద వేసి మనం షోడోపచారాలు చెప్పినప్పుడు 108 నామాలు చెప్పినప్పుడు కర్పూరం బిళ్ళలు కానీ కర్పూరం ముద్ద పొడి కానీ లేదంటే నేను ముందుగా చెప్పినట్టు పచ్చ కర్పూరంతో కానీ పూజ చేసుకోవాలి. ఉపచారాలు చెప్పినప్పుడు గంధం, పసుపు, కుంకుమ అంటూ ఉంటాం కదండి. అలాంటప్పుడు ఎప్పుడు కూడా మనం అవి వేయకూడదు. ఆ తమలపాకు మీద హారతి బిళ్ళలు కానీ పచ్చి కర్పూరం కానీ పౌడర్ అయినా వేసుకుంటూ మనం పూజ అనేది చేసుకోవాలి. పూజ లక్ష్మీదేవికి కూడా చేస్తాం కాబట్టి లక్ష్మీదేవికి పూజ చేసినప్పుడు పసుపు, కుంకుమ, అక్షంతాలు అనేవి తమలపాకు మీద వేసుకోవాలి. మరొక విషయం, వెంకటేశ్వర స్వామికి పూజ చేసినప్పుడు ఓం శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి నమ అంటూ వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోవాలి. లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకున్నప్పుడు ఓం శ్రీ లక్ష్మీ నారాయణ నమ అంటూ పూజ అనేది చేసుకోవాలి. పిండి దీపం పెట్టినప్పుడు ఫస్ట్ తమలపాకులు అనేవి మనం లైన్ గా 7 అనేది వేసుకొని దాని మీద పిండి దీపాలు అనేవి పెట్టుకోవాలి. నేను ఎలా చేశాను అనేది చూడండి. నేనైతే 7 రకాల పళ్ళు పెట్టాను. తర్వాత పిండి దీపాలకు కూడా నేను నామాలన్నీ వేశాను. 7 రకాల ప్రసాదాలను చేశాను. 7 రకాల పువ్వులతో నేను పూజ అనేది చేసుకున్నాను. ఇక నేను ఇమేజ్ పెట్టానండి. నేను ఈ విధంగా చేసుకున్నాను. మరొకటి, వెంకటేశ్వర స్వామికి తులసి మాలతో పూజ చేయడం చాలా మంచిది. సో మీ దగ్గర అవకాశం ఉంటే తులసి మాల అనేది వెంకటేశ్వర స్వామి దగ్గర వేయండి. తులసి అనేది మీకు దొరకలేదు అనుకోండి, మాల అది దొరకదు. తులసి చిన్న 2 ఆకులు ఏవైనా తీసుకొని వచ్చి అవి ఒక చెంబుతో నిలబెడతా కదా, అందులో వేసుకున్నా కూడా సరిపోతుందండి. ప్రసాదాలు 7 చెయ్యాలి అని అయితే ఏమీ లేదండి. మీ అవకాశాన్ని బట్టి మీ వీలుని బట్టి మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ పూజకి మెయిన్ ఉండవలసింది మళ్ళీ చెప్తున్నాను, 7 పిండి దీపాలు, అందులో నువ్వుల నూనె, ఒక్కొక్క దీపంలో 7 ఒత్తులతో వేసి మనం పూజ అనేది చేసుకోవాలి. మరొకటి, తాంబూలం కూడా మనం పెట్టాలండి. అంటే 2 తమలపాకు మీద ఆకు చెక్క 1 రూపాయి పెట్టి 2 అరటిపళ్ళు పెట్టి తాంబూలం కూడా పెట్టుకోవాలి. సో ఈ విధంగా నేనైతే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన కర్పూర పూజ అనేది చేశానండి. నేను ప్రసాదాలుగా గారెలు, పానకం, నువ్వుండలు, వడపప్పు, పరమన్నం, కేసరి, పులిహోర చేశానండి. ఇప్పుడు వ్రతం అనేది చేసుకున్నాం కదండి. ఇప్పుడు మీ అవకాశం పెట్టి ఆడవాళ్ళకి తాంబూలం అనేది ఇవ్వండి, లేదంటే భోజనం పెట్టుకోండి. లేదండి మా చుట్టుపక్కల ఆడవాళ్ళు లేరు, ఇప్పుడు ఎవరికి తాంబూలం ఇవ్వలేము అన్నప్పుడు మీరు సాయంత్రం గుడికి వెళ్ళినప్పుడు, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు అక్కడున్న ఆడవాళ్ళకైనా మీరు తాంబూలం అనేది ఇచ్చుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనం పూజ చేసిన పచ్చకర్పూరం ఉంది కదండి, ఆ రోజు సాయంత్రం మీరు ఏదైనా వెంకటేశ్వర స్వామి గుళ్ళో అది వెలిగించవచ్చు, లేదంటే గుళ్ళో ఉన్న పురోహితులకైనా మీరు ఆ కర్పూరం అనేది ఇవ్వచ్చు. లేదు అంటే మీ ఇంట్లో తులసి మొక్క దగ్గర మీరు ఆ కర్పూరం అనేది వెలిగించవచ్చండి. ఇలా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కొట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అనేది కొట్టండి. మన ఛానల్లో అయితే ఇలా పూజకి సంబంధించిన వీడియోస్ షార్ట్స్ ఫామ్లో అయితే చాలానే షేర్ చేస్తూ ఉంటాం. సో మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్తో కూడా మన వీడియోస్ని షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నేను ఇంతగా ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా